అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గణేష్ పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు విధులకు హాజరు కాలేదని గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించగా పాఠశాలకు ప్రత్యామ్నాయంగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆ హామీ ఇచ్చి వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి మూసివేశారు. పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని నియమించే వరకు పాఠశాలను తెరవబోమని, తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నమస్కారం. బూదరాల గ్రామం, బూదరాల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి బూదరాల గ్రామంలో గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభ ఉత్సవం జరిగిన ఈనాటి కూడాను ఉపాధ్యాయుడు అనేది కనుమరుగైనాడు. గతంలో ఉన్నటువంటి గణేష్ మాస్టారు, 2 టీచర్లు, 40 మంది పిల్లలు. ఈ 40 మంది పిల్లలకి 2 టీచర్లు బోధనాభ్యాసనం విద్యను అభ్యసించేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన నాటి నుంచి కూడా డిప్యూటీషన్గా ఒక టీచర్ని వేయడం కానీ ఏది కూడా విద్యాశాఖ స్పందించి చేయడం లేదు. అలాగని ఆ సంవత్సరం మొత్తం అలాగా పబ్బం గడుపుకున్నారు. తర్వాత ఈ జూన్కైనా సరే తప్పకుండా కొత్త టీచర్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేసాం. ఆనాడు కూడా ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసాం. జూన్కల్లా మీకు మంచి టీచర్స్ని ఇస్తామని అన్నారు. ఇచ్చినా కూడా ఈనాటి కూడా అది ఏం జరగలేదు. మొన్న మేము పేరెంట్స్ అందరం కూడా హూటాహూటిన స్పందించడంతో ఎంఈఓ గారు రావడం, వచ్చిన తర్వాత తక్షణమే 2 టీచర్లు కూడా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా డిప్యూటీషన్కైనా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనకు మాట ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అది మాటలకే పరిమితం తప్ప చేతలకు పరిమితం కాదని ఇప్పుడు అర్థమైంది. మరి కూటమి ప్రభుత్వంలో మనం చెప్పుకున్నట్లుగా ఎడ్యుకేషన్ మంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అని చెప్పడమే తప్ప ఈనాటి కూడా ఎడ్యుకేషన్ ఎంత కుంటిపడిపోయిందనేది నిదర్శనం ఒక బూదరాల గ్రామం అనేది మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా ఈయన వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఈ గణేష్ మాస్టర్ని సస్పెండ్ చేసిన వెంటనే తదుపరి 2 టీచర్లని ఇక్కడ తక్షణమే టీచర్ని ఇక్కడ పంపించవలసిందిగా పేరెంట్స్ తరఫున మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు స్కూల్ని మొత్తం లాక్ చేసాము. కొత్త టీచర్స్ వచ్చిన దాకా కూడా ఈ స్కూల్ అనేది ఓపెనింగ్ చేయమని పిల్లల తల్లిదండ్రుల యొక్క విన్నపం. మేము తక్షణమే ఆ విధంగా మేము చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.